హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ క్షేమంగా ఉన్నారండి? అందరికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా నిద్రపోయి లేచారనుకుంటాను. ఈ ఉదయకాలం చల్లటి పూట వేళ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, గ్రహించండి. అందరు బాగున్నారు కదా? లేచి ప్రార్థన చేసుకున్నారా? 1-2 అధ్యాయాలు చదువుకున్నారు అనుకుంటున్నానండి. చదివారా? ఇంక నిద్రపోతూనే ఉన్నారు. అసలు ఎన్ని గంటలకు లభిస్తారు మీరు? ఆలోచించండి. ఏకొని ముడజాములు ఎక్కడం నేర్చుకోండి. ప్రార్థన చేయడం నేర్చుకోండి. వాక్యం చదవడం నేర్చుకోండి. ఎందుకంటే తెల్లవారిపోతే ప్రజలు ఇటువంటి తిరుగుతూ ఉంటారు. డిస్టర్బ్ కదా. దేవునితో మాట్లాడేటప్పుడు నిశ్శబ్దంగా చక్కగా గదిలోని తలుపేసుకుని దేవునితో మాట్లాడాలి. రహస్య ముందు చూసి తండ్రికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. అలా అప్పగించుకుని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడండి. మనము కడగబడిన సంఘం అండి. ఎందుకంటే బాప్తీసం తీసుకున్న సంఘం అండి. ఆత్మచేత ముద్రించబడిన సంఘస్థులు మనం. కాబట్టి దానికి సంబంధించిన ఒక వాక్యం ఈ ఉదయం మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నానండి. ఎఫెసు పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి రాస్తా ఉన్నాడు. భార్య గురించి, భర్త గురించి రాస్తూ కిందని క్రీస్తును జోడిస్తూ చెప్తున్నాడు. అంటే మన భార్య భర్తలు బాగుండాలని, పిల్లలు బాగుండాలన్నా, కుటుంబం బాగుండాలి, మనలో మచ్చ డాగు పోవాలన్నా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలండి. ఎలా చదవాలో ప్రభువారు మనకు చెప్పిన మాటలు పౌలు గారు తన మాటలో రాశారు. చూద్దామా మరి? చూడండి, 5వ అధ్యాయము 27వ వచనములో సగభాగం నుండి చదవాలని కోరుతా ఉన్నాను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, చూడండి, సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రీస్తు కూడా అని మాట్లాడారు. అంటే క్రీస్తు లేకపోతే మనకు భయం ఉండదు. క్రీస్తు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ఆ రక్తం ఇచ్చి కొనుక్కున్నాడండి. సిలువ లేనిది విలువ లేదు. అలాంటి యేసయ్య మనకు దొరికాడు. ఆయన అంటున్నాడు, దేవుని సన్నిధిలో మహిమగల సంఘముగాను ఉండాలి, కడగబడిన వ్యక్తిగాను ఉండాలి, ఆత్మచేత ముద్రించబడిన వ్యక్తిగా ఉండాలి. కలంక ఉండడానికి వీల్లేదు, మచ్చ ఉండడానికి వీల్లేదు, డాగు ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ పోవాలంటే దేవుని వాక్యముతో ఉతక స్నానం చేయాలటండి. వాక్యముతో ఉతక స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళి దిమ్మరించుకొని నీళ్ళు పెట్టుకుని రాము కదండి. ఏం చేద్దాం? నీళ్ళు పోసుకొని సొప్పెట్టి బాగా రుద్దుతాం. రుద్ది అప్పుడు నీళ్ళు పోస్తాం. అలాగే ఈ వాక్యం కూడా మన హృదయానికి పట్టిన జబ్బు, ఒంటికి పట్టిన జబ్బు, కంటికి పట్టిన జబ్బు, సర్వ శరీరానికి పాడు చేస్తున్న కొన్ని జబ్బులున్నాయి, కొన్ని అలవాట్లు ఉన్నాయి. మచ్చ డాగు అని ప్రభు చెప్పారు. ముడత మచ్చ కలంకం అని చెప్పాడు. ఇవన్నీ పోవాలంటే వాక్యాన్ని మీ ఒంటికి అంటించుకోండి. ఆ వాక్యం ఒంటికి పట్టించుకోండి. ఆ వాక్యం చేత కడుక్కోండి. బిడ్డలారా, పౌలు గారు అదే చెప్తున్నారు ఎఫెసు సంఘానికి. ఇదిగో మడత లేని సంఘం, మచ్చ లేని సంఘం, కలంక లేని సంఘం దేవుని ఎదుట నిలబెట్టాలని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వాక్యంతో ఉతక స్నానం చేయాలటండి. చేసి దేవుని ఎదుట మహిమగల సంఘముగా మనం నిలబడాలి. దేవుడు వచ్చేటప్పటికి ఆ 2వ రాకడలో దేవుని నిలబెట్టినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిచి ఆ పిలుపులో నువ్వు ఉండాలండి. ఆయన పిలిచి ఎదుగో ఇలా రా, కుడివైపున వెళ్ళని చెప్పేటప్పటికి నువ్వు రెడీగా ఉండాలని. మచ్చలు కనబడకూడదు, డాగ్ కనబడకూడదు. ఏమైనా కల్మస్ ఉందా, మచ్చ ఉందా,
దాగుందా? ఇంకా పాపమైన దాగి ఉందా? రహస్య పాపాలు ఏమైనా ఉన్నాయా? ఎవరు చుట్లేదులే, ఎవరికి తెలియదులే అని ఒకవేళ తప్పులు దోషాలు చేస్తూ ఉంటే ఈ వాక్యం బట్టి కడుక్కో, శుభ్రం చేసుకో, దేవునిది నిలబడు. నీ ప్రార్థన జవాబు వస్తుంది. నీ ప్రార్థనకి జవాబిస్తాడు. అద్భుతమైన కార్యాలు నేను చూడగలను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని మహిమపరచు. పాపము లేని నోరు, ఏమంటే దోషం లేని హృదయం, పవిత్రంగా పరిశుద్ధంగా ఈ వాక్యం ఉతక స్నానం చేయి. ప్రతిదిన వాక్యం చదువు, ప్రతిదినం ప్రార్థన చేయి, ప్రతిదినం చిక్కుకో. ఎందుకంటే వాక్యం రెండంచులు గల కడగం. ఆ కడగంతో దేవుని బిడ్డలారా కీళ్లను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను దేవుడు ఏర్పరుస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాక్యం చేతను స్నానం చేయాలని పౌలు గారు చెప్తున్నారు. విషయాన్ని గమనించండి. భార్య భర్తలుగా బాగుండాలన్నా, కుటుంబం అంతా బాగుండాలన్నా, ప్రేమనురాగంతో జీవించాలన్నా ఈ వాక్యంతో మీరందరూ కూడా కట్టుబడితే, స్నానం చేస్తే, వాక్యం వింటే, సరి చేయబడితే మీరు మీ కుటుంబం వీటిలో బాగుంటారు, ప్రేమనురాగంతో ముందుకెళ్తారు. దేవుని రాజ్యం మీది. దేవుడు ఆ మాటలు బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభానికి వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయనా తండ్రి. దేవాన్ని బిడ్డలు ఏమైనా మచ్చ, డాగు అనే పాపంతో ఏమైనా ఉన్నట్లయితే అవి కడగండి, శుద్ధి చేయండి, శుభ్రపరచండి ప్రభ. దైవ భయం కలిగి ప్రభ నీ బిడ్డలు జీవించి భాగ్యం దయచేయండి. తల్లిదండ్రులుగా, కుటుంబ యజమానురాలుగా నేర్చుకుని బిడ్డలకి నేర్పించే వారుగా చేయండి. మేలుతో నింపండి నాయన. వారు లేరకమైన కక్ష కానీ, క్రోధం కానీ ఎలాంటి మతం లేకుండా మీ నెమ్మది, మీ శాంతి, మీ సమాధానం తండ్రి వారి ఉదయంలో నిలవనివ్వండి. వాక్యంతో ఉతక స్నానం చేసి వారి జీవితాన్ని సరి చేసుకుని నేను ఆరాధించుకుని మనసు వారికి అనుగ్రహించమని యేసయ్య నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.